మీ దగ్గరికి ఎక్కువ శాతం ఏదో ఒక ఫ్రాక్చర్తోనే రావటం జరుగుతుంది. ఆ ఫ్రాక్చర్ అనేది ఏ స్థాయిలో ఉన్నప్పుడు చాలా డేంజర్, రిస్క్ ఎక్కువగా ఉంటుందంటారు? లైఫ్ అనేది రిస్క్లో ఉంది అనేది మీకు ఏ ఫ్రాక్చర్ని మీరు చెప్తారు? ఒక్క ఫ్రాక్చర్తో లైఫ్ రిస్క్ అనేది చాలా తక్కువ. యూజువల్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో పాలిట్రామా అంటాం. మనకి మేజర్ యాక్సిడెంట్స్లో ఏంటి అంటే పాలిట్రామా అంటే మనకి హెడ్ నుండి కంప్లీట్గా బాడీలో అన్ని పార్ట్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హెడ్ ఇంజరీ, చెస్ట్ ఇంజరీ, అబ్డామినల్ ఇంజరీ, ఇంకా మల్టిపుల్ బోనీ ఇంజరీస్ ఇవన్నీ ఉన్నప్పుడు పాలిట్రామా అంటాం అన్నమాట. సో ఇనీషియల్గా వాళ్ళు రాగానే మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఎంత సివియారిటీ ఉంది దాన్ని బట్టి మనం వాటికి ప్రైమరీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ఫస్ట్ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అంతా ఇచ్చిన తర్వాత ఈ బోనీ ఇంజురీస్ గురించి ఎవాల్యుయేట్ చేస్తాం. బోనీ ఇంజురీస్ అయినప్పుడు ఏది కాంప్లికేటెడ్ ఇంజురీస్ అంటే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఓపెన్ ఇంజురీస్ అంటే కట్ అయిపోవడం, బోన్ ఎక్స్పోజ్ అవ్వడం, దాన్ని కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటాం. ఈ కాంపౌండ్ ఫ్రాక్చర్ వల్ల ఏంటి ఇబ్బంది అంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో కాంపౌండ్ ఫ్రాక్చర్ ఓపెన్ ఇంజరీ ఉన్నప్పుడు తొందరగా హాస్పిటల్కి వచ్చి వాష్ ఇచ్చేసి క్లీన్ చేసుకుని తొందరగా సర్జరీ చేస్తే కనుక ఆ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కాంప్లెక్సిటీ ఈ ఫ్రాక్చర్స్తో అసోసియేటెడ్ అయ్యిందంటే న్యూరోవాస్కులర్ ఇంజురీస్. రక్తనాళాలకు ఎప్పుడైతే మనకి ఇంజురీ అయిందనుకోండి, అది మన కట్ ఆఫ్ అయినప్పుడు వితిన్ 6 అవర్స్లో హాస్పిటల్కి వచ్చినప్పుడు వాస్కులర్ రిపేర్ కానీ నర్వ్ రిపేర్ కానీ చేస్తే ఆ లింబ్ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది.